గైస్ ఈరోజైతే రాజస్థాన్ రాయల్స్కి అలానే కోల్కతా నైట్ రైడర్స్కి అయితే మ్యాచ్ ఉంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా ఓటమి పాలై ఉన్నారు. మీరు రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పైన ఓడిపోయింది. అలానే మీకు కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి మీకు ఆర్సీబీ పైన అయితే ఓడిపోవడం చూస్తాం. మొట్టమొదటి మ్యాచ్లు అయితే అయితే అలా జరిగింది. మరి ఈరోజు ఎవరు గెలిచినా సరే వాళ్ళకైతే 2 పాయింట్లు అయితే వస్తాయి. మరి మీ ఫేవరెట్ స్ట్రాంగ్ టీం ఏమని కనిపిస్తుంది అంటే నాకు కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఫేవరెట్ కనిపిస్తుంది. ఎందుకంటే మీకు అటు పక్క చూస్తే ఇక్కడ డికాక్ కావచ్చు, నరేన్ కావచ్చు, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్ మీకు కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. అలానే వరుణ్ చక్రవర్తి, మీకు సూర్యన్ నారాయణ మంచి మ్యాజిక్ చేయగలరు. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. ఎస్ఆర్హెచ్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం చూసాం. ఆర్సీబీని కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం చూసాం. వాళ్ళిద్దరు జాగ్రత్తగా ఆడడం చూసాం. మీరు ఇటు పక్క చూసుకుంటే మీకు ఇంకా ఆల్రెడీ జైస్వాల్ కావచ్చు, సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ వస్తున్నాడు. రియాన్ పరాగ్ కావచ్చు, మీకు నితీష్ రాణా, ధ్రువ్ ఎంత పని చేశాడో చూసాం. ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపిస్తాడేమో అనిపించే విధంగా ఆడడం చూసాం. అలానే సిమ్రాన్ హెట్మేర్ కూడా ఆ రోజు మంచిగా ఆడడం చూసాం. ఇంకొంచెం అబ్ది ఆర్డర్ వచ్చుంటే ఇంకా బెటర్గా ఆడేవాడు అనిపించింది. ధ్రువ్ కూడా అబ్ది ఆర్డర్ పంపిస్తారో చూడాలి అతను ఉన్న ఫామ్లో అయితే. మీరు చూసుకుంటే ఇంకా సందీప్ శర్మ మన ఎస్ఆర్హెచ్కి ఇంతకుముందు ఆడాడు. అతను కూడా మన బౌలింగ్ బాగానే చేశాడు మన మీద. ఇది కనిపిస్తుంది మనకైతే. ఇంకా ఓవరాల్ చూసుకుంటే మీకు ఇక్కడ అందరూ యంగ్ ప్లేయర్స్ కనిపిస్తున్నట్టున్నారు. ఇక్కడ కొంచెం సీనియర్గా కనిపిస్తున్నారు. అజింక్య రహానే కావచ్చు, డికాక్ కావచ్చు, సునీల్ నారాయణ వీళ్ళందరూ కూడా సీనియర్ ప్లేయర్స్. ఆండ్రూ రసెల్ కూడా సీనియర్ ప్లేయరే. మీకు చాలా సీనియర్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని నాకైతే కేకేఆర్ గెలుస్తుంది అనిపిస్తుంది. చూద్దాం మరి. ఎందుకంటే లాస్ట్ టైం ఛాంపియన్స్ కదా వీళ్ళు. లాస్ట్ టైం మ్యాచ్ని గెలిచారు కాబట్టి ఎస్ఆర్హెచ్ పైన గెలిచారు వాళ్ళు. చూద్దాం. అందరూ కూడా సెకండ్ మ్యాచ్ అయితే ఆడడం మొదలెడుతున్నారు. ఈరోజు ప్రతి మ్యాచ్ కూడా తెలిసిందే కదా, 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈరోజు మ్యాచ్ చూసి, ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతుంది. 1-2 మ్యాచ్లు తప్ప, 1-2 నాకు ఒకటే మ్యాచ్ అనుకుంటే ఈజీగా అయినట్టుంది. మిగతా అన్ని మ్యాచ్లు కూడా చాలా భారీ స్కోర్లు, అలానే లాస్ట్ బాల్ వరకు వెళ్ళడం చూస్తున్నాం మనమైతే. అంటే లాస్ట్ ఓవర్ వరకు ఎవరు గెలిచేది డిసైడ్ కాని విషయంగా అయితే అర్థమవుతూ ఉంది. చూద్దాం మరి ఈ మ్యాచ్ ఏం జరగబోతుందో. 2 సైడ్లు హిట్టర్స్ ఉన్నారు, భారీ హిట్టర్లే ఉన్నారు. కానీ ఎవరు ఈరోజు సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి. ఎందుకంటే మీకు మన అశ్విన్ శర్మ సర్ప్రైజ్ ఇవ్వడం చూసాం. ఎక్స్ట్రాడినరీ తోటైతే ఒక్క పరుగు తేడాతో అయితే వాళ్ళైతే ఒక్క వికెట్ తేడాతో గెలవడం చూసాం మనమైతే. అశ్విన్ శర్మ మ్యాజిక్ చేశాడు. మరి ఈరోజు ఎవరు మ్యాజిక్ చేసి కేకేఆర్ గెలుస్తుందో లేకుంటే రాజస్థాన్ గెలుస్తుందో చూద్దాం.